ఈరోజు మనం చూసినప్పుడు పోలవరానికి నిర్దిష్టమైన ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన పోలవరం ఆ రోజు కానీ డయాఫామ్ వాళ్ళు కాపాడుంటే పోలవరం 2020-21కి పూర్తి అయిపోయింది. అది ఈరోజు 27కి వచ్చింది. దీనివల్ల 2.5 టైమ్స్ డయాఫామ్ వాళ్ళు ఖర్చు పెరిగింది, కాస్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ పెరిగిపోయింది. ఇలాంటి అనేక సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనా 2027కి పోలవరం జాతికి అంకితం చేస్తున్నాం. ఆ విధంగా పనులు కూడా ప్రారంభమైనాయి. అమరావతి కూడా ఎప్పుడో పూర్తి కావాల్సింది, ఒక మంచి సిటీ రావాల్సింది, అది రాకుండా దాన్ని చేశారు. ఇప్పుడు కూడా అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ రైతులు ల్యాండ్స్ ఇచ్చారు. ఆ ల్యాండ్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి, తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. మిగిలిన ల్యాండ్ అమ్మి ఆ అప్పులు కూడా తిరిగి కట్టేసే పరిస్థితి వస్తుంది. బట్ దిస్ ఈజ్ అనదర్ ప్రాజెక్ట్. ఇంత మునుపంతా కూడా ఇష్టానుసారంగా చేసి అన్ని ఇబ్బందులు వచ్చాయి. విశాఖపట్నం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద నెక్స్ట్ ముంబై ఆర్ ఈక్వల్ టు ముంబై మనం తయారు చేయడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్. ఇప్పటికే ఆర్సీఆర్ మిథల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, గూగుల్ వస్తుంది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక కంపెనీలు వస్తాయి, ఫార్మా వస్తూ ఉంది, ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం, మెట్రో వస్తుంది. విశాఖపట్నం విల్ బి ది హ్యాపెనింగ్ సిటీ. అదే మరి తిరుపతి, ఇట్ ఈజ్ ఎ డెస్టినేషన్. అందులో మీరు చూస్తే మ్యారేజెస్ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ చేయడానికి బోల్డ్ అన్ని అవకాశాలు ఉండే సిటీ తిరుపతి.